మందుబాబులే మహారాజులు. ప్రభుత్వాలు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నాయో మొట్టమొదటిగా చేసిన పని మద్యం ధర తగ్గించడం, ప్రతి ఒక్కరికి అందుబాటులో మద్యం తీసుకురావడం. మరి ప్రభుత్వం అధికారంలో రావడానికి సహకరించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల్ని మరియు నిరుద్యోగుల యొక్క ఇచ్చినటువంటి కొన్ని వందల హామీల్ని ఎందుకు పక్కన పెట్టింది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా చదువు కొన్న మేధావుల్ని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగ నిరుద్యోగ అభ్యర్థికి ఖచ్చితంగా చేరాలి. తద్వారా మనం చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకొని మనలో మనం రియలైజ్ అవ్వడం ద్వారా భవిష్యత్తులో మనల్ని మనం కాపాడుకునే అవకాశం అయితే ఉంది మిత్రులారా. అందుకు ఈ వీడియోని కంపల్సరిగా మీ ఫ్రెండ్స్లో యువకులు లేదా ఎవరైతే ఎంఎస్సి, బిఈడి, ఎంఏ, ఎంఈడి, పిహెచ్డి ప్లస్ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ వేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. పల్లెటూరుల్లో మనం చూస్తే ఏమీ చదువుకొని ప్రతి ఒక్కరి డిమాండ్ కూడా ప్రభుత్వము వాళ్ళ అడగకుండానే నెరవేరుస్తుంది. ఉదాహరణకు డ్వాక్రా మహిళలు అవ్వచ్చు, లేదా మద్యం బాబులు అవ్వచ్చు, లేదా వితంతువులు వృద్ధులు అవ్వచ్చు, లేదా మహిళలు ఏదైతే మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే ఇల్లిటరేట్స్ ఉన్నారో వాళ్ళందరి డిమాండ్స్ని కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆలోచిస్తుంది. కానీ కించిత్ అయినా నవభారత నిర్మాతలు యువకులు, ప్రభుత్వ రథసారథులు ఉద్యోగులు అయినప్పటికీ కూడా మనల్ని పట్టించుకునే ప్రయత్నం చేయట్లేదు. దీనికి గల కారణం ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుంటే, ఎవరైతే ఈరోజు చదువుకొని ఇల్లిటరేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కామన్గా ఒకే ఒక్క ఎజెండా ఉంటుందండి. మరొకటి, వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ద్వేషభావం ఉండదు వాళ్ళకి. సో ప్రభుత్వం వాళ్ళు రిప్రజెంట్ చేసినా చేయకపోయినా వాళ్ళ యొక్క ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. ప్రభుత్వాలని ఫామ్ చేయడం కోసం వాళ్ళ సపోర్ట్ తీసుకోగలుగుతున్నారు. ఇకపోతే మన విషయానికి వస్తే కొన్ని వందల హామీలు ఇస్తున్నారు, అన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు, చాలా వరకు పక్కన పెట్టేస్తున్నారు. దీనికి గల కారణం, పూర్వం మనం పల్లెటూరుల్లో పెద్దలు అనేవాళ్ళు చదువుకుంటే ఉన్నమతి చెడుద్దిరా అనేవాళ్ళు. కొంతమంది అనేవాళ్ళు చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్న తర్వాత కేకరకాయ అయ్యింది అనేవాళ్ళు. ఇక్కడ మనం చదువును కొన్న తర్వాత, ఈరోజు చదువు అంటే బిజినెసే కదా, చదువును చాలా లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. కొనుక్కున్న తర్వాతను మనం యాజ్ ఇట్ ఈజ్ జ్ఞానంతో పాటుగా మనలో అసూయ ద్వేషాలు కూడా పెరుగుతున్నాయి. దీనివలన ఏమవుతుందంటే, ఒక కోరిక ఏదైతే ఉందో అందులో ఒక 90 మందికి ఉపయోగపడుతుంది, ఒక 10 మందికి ఉపయోగపడదు. అయినప్పటికీ కూడా ఈ 10 మంది కూడా 90 మంది చెడినా పర్వాలేదు, నా కోరిక నెరవేరాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి యూనియన్ గానో ఒక వర్గంగానో ఏర్పడి ఈ 90 మందిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మోరోవర్ ఇలా అనేక సంఘాలుగా, అనేక వర్గాలుగా విడిపోయి అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. వాళ్ళు తెలివిగా ఏదైతే వాళ్ళకు అనుకూలమైన ఆమోదయోగ్యమైనటువంటి డిమాండ్ని నెరవేర్చి, మిగతా ఏవైతే మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఆర్థికంగాను యువతకు ఉపయోగపడే ఉద్యోగ కల్పన ఇటువంటి అంశాలని వాళ్ళు చూసి చూడనట్లుగా
విన్నట్లుగా పక్కన పెట్టేసి ఏవైతే వాళ్ళు నెరవేర్చారో వాటిని మాత్రమే చేశాము అని చెప్పుకునే విధంగా నెరవేర్చి మనకు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పును పడకుండా మనల్ని సాటిస్ఫై చేసి ముందుకు వెళ్తున్నారు. మోర్ ఓవర్ మళ్ళీ ఎప్పుడైతే గవర్నమెంట్ రీఫార్మ్ చేయాల్సి వస్తుందో ఆ రోజున మళ్ళీ ఈ 100 హామీలని మళ్ళీ మనకిచ్చి అదేవిధంగా మన యొక్క ఓటు దోచుకొని చక్కగా ముందుకు వెళ్తున్నారు. సో గమనించండి మిత్రులారా, మనం ఐక్యంగా ఉన్న రోజు ఖచ్చితంగా మన యొక్క కోరికలను సాధన దిశగా ప్రభుత్వాలు అడుగు వేస్తాయి. మన తమ్ముళ్ళు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్టు కాదా? ఈ తమ్ముళ్ళు కూడా ఈ ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడైనా న్యాయపరంగా ఇవ్వాల్సినటువంటి హామీలని ఒక డిఏ, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ద్రవ్యోల్బణం వలన ప్రతి వస్తు ధర పెరుగుతుండడం వల్ల ఖచ్చితంగా ప్రభుత్వాలు ఉద్యోగుల జీతభత్యాలు పెంచే దిశగా అడుగులు వేయాలి. కానీ ఎప్పుడైతే ఒక పైసా పెంపుదల వచ్చింది అనేసరికి మన తమ్ముళ్ళే అసూయపడి ఉద్యోగులకు వ్యతిరేకంగా పంచాయతీలు పెడుతున్నారు. నీకు ఉద్యోగం కావాలి కానీ ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడతాం. దీనివలన ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. రేపు ప్రభుత్వ ఉద్యోగం నీకు వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి. సో ఈ అన్నదమ్ముల మధ్య ఈ అనైక్యత కూడా మనల్ని ఎన్నో చేజార్చుకునేలా చేస్తుంది. దయచేసి గమనించండి. ఈరోజు 99% మంది ఉద్యోగులకు ఏదైతే రిటైర్మెంట్ వయసు ఉందో 60-62 చేయడం ఇష్టం లేదు. కానీ అది చాలా సులువుగా ప్రభుత్వాలు చేసి ముందుకు వెళ్ళాయి. దీనిని అడగడానికి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులు కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఈరోజు దీని వలన పెద్ద వయసులో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే భావి తరం ఉందో ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఉంటూ తమ కుటుంబాలకు భారాన్ని పెంచుతూ ఎంతో చిత్రవద అనుభవిస్తున్నారు. ఇలా మనకు కావలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి హామీలను కూడా ప్రభుత్వం చేత చేయించుకోలేకపోతున్నాం. ఎవరైతే ప్రభుత్వ పద్ధతిలో ఉన్నారో మీరు కూడా దయచేసి ఒక ఆలోచన చేయండి. మీరు కాకపోతే ఎవరు మా కోరికలు నెరవేరుస్తారు? కంచె చేను మేస్తే ఎలా చెప్పండి? దీనివలన యువత పెడదారిన పెట్టి మాదక ద్రవ్యాలకు, బెట్టింగ్లకు, ఇతరత్ర చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. తండ్రి స్థానంలో ఉన్న మీకు తెలియదా మీ పిల్లలకి ఏం కావాలో? తెలిసి కూడా తెలియనట్లుగా విభజించు పాలించు ధోరణిలో ఏదైతే మాలో ఉన్న అనైక్యత, లోపము, చదువుకొనడం వలన వచ్చిన మందబుద్ధి వలన మీరు చాలా సులువుగా మమ్మల్ని దాటివేసి మీరు ప్రభుత్వాల్ని నడిపిస్తూ ఎప్పుడూ నిరుద్యోగులైతే ఒకరిపై ఆధారపడేటట్లుగా, ఉద్యోగులైతే మీపై ఆధారపడేటట్లుగా ఉంచే ప్రయత్నం చేయకుండా న్యాయబద్ధమైనటువంటి కోర్కెలను తీర్చడం వలన జ్ఞానం యొక్క విలువను పెంపొందించడమే కాకుండా యావత్ ప్రపంచానికి యువకులు, ఉద్యోగులు సేవలు అందించడం ద్వారా సరైనటువంటి మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.